స్టూడెంట్సే డైరెక్ట్ చెప్తున్నారు అన్ని మెనూ. అసలు ఈ మెనూ బోర్డు అనేది ఫాలో అవ్వట్లేదు ఈయన. వాళ్ళు ఏం చెప్పట్లేదు. అంటే వాళ్ళు మీరు సీనియర్లో అలా కాదు, అదేది ఉందో అది ఫాలో అవ్వండి. అంటే వీళ్ళంటే మధ్యాహ్నం ఎవరు ఉండమండి, మాకు రాత్రే ఉంటాం, అందరూ చేరుతాం. మీకు రోజు అరటిపండు ఇస్తున్నారమ్మా? అరటిపండు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వలేదు? రేట్ అడ్జస్ట్మెంట్ అంటే పక్కన విజయనగరం శ్రీకాకుళంలో ఇస్తున్నారు. రేట్లు అవన్నీ కాదండి. మీరు మెనూ డీవియేషన్ అయితే ఒప్పుకోమండి. ఒకసారి డీడీ గారు ఇచ్చాయి. స్నాక్స్ ఇస్తున్నారా? మిల్క్ బోర్డులో ఉంది కదండి, మెనూ ఫాలో అవ్వాలి కదా, మిల్క్ ఇవ్వాలి. ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరంలో అన్ని ఇస్తున్నారండి. వాళ్ళు ఇవ్వగలిగినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? రిక్వెస్ట్ ఎలాగ వద్దే, మీరు మెనూ ఫాలో అప్ చేయాల్సిందే. ఇప్పుడు మెనూ ఫాలో అయితే అప్పుడు మంచిది. ఇప్పుడు ఆదివారం ఏంటి, సాంబార్ ఇవ్వాలి. మధ్యాహ్నం మీరు సాంబార్ ఇవ్వలేదంట. మధ్యాహ్నం రసం పెట్టి కాయగూర, రసము కాయగూర అలాగే వద్దే. సాంబారు ఒక్క కర్రీ పెట్టాలి. ఇప్పుడు గోంగూర ఉండాలి. గోంగూర లేదు, గోంగూర పెట్టాలి కదా. పెట్టనంటే ఎలాగ వద్దే. ఇప్పుడు బిర్యానీ ఎలా కలుపుకుంటారు? చికెన్లో కలుసుద్దా? కలదు కదా. అందుకే గోంగూర ఏమన్నారు. ఏది కసింబరి ఎక్కడ ఉందో? పెరుగు ప్యాకెట్లు ఆ రోడ్డు మీద పెరుగు ప్యాకెట్లు తెచ్చి అక్కడ పెట్టి ఉన్నాయి. అంటే ప్యాకెట్ మాట్లాడుకో చేయి ఒకసారి డీడీకి. పెరుగు అలా తెస్తారంట రోడ్డు మీద 10 రూపాయల ప్యాకెట్లో. పెద్ద ప్యాకెట్లు ఇచ్చాం సార్. అవును, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఎవరు కదా. కసింబరి అంటే ఏంటి? పెరుగులో అన్నీ కలపాలి. ఎప్పుడు కలుపుతారు? ఏంటి కలుపుతారు? పెరుగులకు తీసుకుంటున్నారు. మీరు చెప్పకండి అండి, భలే వార్తలు దొరికారు. చేయండి డీడీ గారు చేయండి. ఈయన పద్ధతి అసలు బాగలేదు. స్టూడెంట్సే డైరెక్ట్ చెప్తున్నారు అన్ని మెనూ. అసలు ఈ మెనూ బోర్డు అనేది ఫాలో అవ్వట్లేదు ఈయన. అది మీరు ఇమీడియట్లీ రేపు ఈ హాస్టల్కి వచ్చి ఈయన్ని సస్పెండ్ చేయాలి.